ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయి. గంటల తరబడి క్యూలో నిలబడి ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి దరఖాస్తులు సమర్పిస్తే రోడ్డుపై ప్రత్యక్షం కావడంతో ఆర్జీదారులు మండిపడుతున్నారు. అప్లికేషన్లను ఓ ద్విచక్ర వాహనదారుడు తరలిస్తూ ఉండగా నరి రోడ్డుపై దరఖాస్తులు పడిపోయాయి. హైదరాబాద్ బాలనగర్ ఫ్లైఓవర్పై ప్రజాపాలన దరఖాస్తులు ఎగిరి చిందరవందరగా పడ్డాయి. దీంతో ఆ వాహనదారుడు తన బైక్ను పక్కకు నిలిపి కింద పడిన దరఖాస్తులను తీసుకుంటుండగా స్థానికులు గమనించారు. తరలిస్తున్న దరఖాస్తుల కాటన్ బాక్సుపై హయత్నగర్ సర్కిల్ పేరు రాసి ఉంది. అసలు సంబంధం లేని ప్రాంతానికి అవి ఎందుకు వచ్చాయన్నది ప్రశ్నార్థకమైంది. ఇక అదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయి. గంటల తరబడి క్యూలో నిలబడి ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి దరఖాస్తులు సమర్పిస్తే రోడ్డుపై ప్రత్యక్షం కావడంతో ఆర్జీదారులు మండిపడుతున్నారు. అప్లికేషన్లు ఓ ద్విచక్ర వాహనదారుడు తరలిస్తూ ఉండగా నడి రోడ్డుపై దరఖాస్తులు పడిపోయాయి. హైదరాబాద్ బాలనగర్ ఫ్లైఓవర్పై ప్రజాపాలన దరఖాస్తులు ఎగిరి చిందరవందరగా పడ్డాయి. దీంతో ఆ వాహనదారుడు తన బైక్ను పక్కకు నిలిపి కింద పడిన దరఖాస్తులను తీసుకుంటూ ఉండగా స్థానికులు గమనించారు. తరలిస్తున్న దరఖాస్తుల కాటన్ బాక్సుపై హయత్నగర్ సర్కిల్ పేరు రాసి ఉంది. అసలు సంబంధం లేని ప్రాంతానికి అవి ఎందుకు వచ్చాయన్నది ప్రశ్నార్థకమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై పడిపోవడం చూస్తే ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుందంటారా? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయాస్త్రం దరఖాస్తుల స్వీకార కార్యక్రమం ఈ నెల 6వ తేదీతో ముగిసింది. 6వ తేదీ నుంచి డేటా ఎంట్రీ కూడా ఈ నెల 17వ తేదీ వరకు చేపడతామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ కూడా దీనిపైన స్పష్టం చేయడం జరిగింది. నిన్ననే సెక్రటరియట్ లో ఈ ప్రజాపాలనపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించారు. అందరూ మంత్రులతో పాటు ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారులతో కలిపి నిన్న ఉమ్మడి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దాని తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా చాలా పెద్ద ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం సక్సెస్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రజలు కూడా సహకరించారు. ఎక్కడ కూడా ఎలాంటి పొరపచ్చాలు జరగకుండా మేము ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ చేపట్టాము. ఇక డేటా ఎంట్రీ ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతుంది. 30వ తేదీ తర్వాత మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ ఒక్కొక్క దరఖాస్తుదారుడు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ తీసుకొని మేము ఇంటింటికి తిరిగి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తామని ఓటర్ కార్డు లింకు తో పాటు ఆధార్ కార్డు లింకు, తర్వాత రేషన్ కార్డు లింకు కూడా పెడతామని చెప్పి పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న హయత్నగర్ సర్కిల్ కి చెందిన అభయాస్త్రం దరఖాస్తుల ఫారాలు పటాన్చెరు కూకట్పల్లి నియోజకవర్గం బాలనగర్ ఫ్లైఓవర్ పైన ఒక్కసారిగా ఒక ర్యాపిడో వెహికల్ మీద ఒక వ్యక్తి తీసుకెళ్తుంటే మొత్తం గాలికి చిందరవందరగా పడిపోవడం చూసి స్థానికులు వెంటనే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయితే ఈ హయత్నగర్ సర్కిల్ దరఖాస్తు ఫారాలు అసలు బాలనగర్ ఫ్లైఓవర్ కి ఎందుకు వచ్చాయి అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. అయితే కూకట్పల్లిలో ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీ కి డేటా ఎంట్రీ కోసం ఇచ్చారో కూకట్పల్లిలో ఉన్న డేటా ఎంట్రీ కార్యాలయాన్ని తరలిస్తున్నట్టు అక్కడ పట్టుబాటు అక్కడ దొరికిన మీడియాకు దొరికిన వాహనదారుడు చెప్తున్న మాట తెలుస్తా ఉంది. అయితే దీనిపై అధికారులు కానీ ఇంకా సంబంధించిన ఆఫీసర్స్ ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు. కాబట్టి అభయాస్త్రం దరఖాస్తులు నిన్న వరంగల్ జిల్లా ఎనిమాముల మార్కెట్ లో కూడా రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఇంకా చాలా చోట్ల కూడా దీనికి సంబంధించిన ఇష్యూస్ మీద చేస్తా ఉన్నారు. ఇప్పటికే రేషన్ కార్డు లింక్ పెట్టారు కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి అనేది కొంతమంది బాధితులు ఆందోళన ఉన్నారు. ఏదేమైనా నిన్న బాలనగర్ లో ఫ్లైఓవర్ పై వందలాది దరఖాస్తు ఫారాలు, హయత్నగర్ సర్కిల్ చెందిన వందలాది దరఖాస్తు ఫారాలు అతను నిర్లక్ష్యంగా వాహనదారులకు ఇచ్చి నడపడం అనేది తీసుకుపోమని చెప్పడం మాత్రం అధికారుల నిర్లక్ష్యం అని చెప్పాలి. దీనిపైన సంబంధిత మంత్రులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాలి. ఆనంద్, థ్యాంక్ యూ రామ్. పనిచేస్తా మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్టదాకలినా చెత్తనా రోడ్డు మీద పాలా మరి ఎందుకు తీసుకోబోతున్నారు ఇట్లా? ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి. సంబంధిత పబ్లిక్ పరిశాన్ అవుతారా బాబు, ఇప్పటికే స్కీములు వస్తలేవు, పథకాలు వస్తలేవు.
अरे हमारा पूरा उल्लू बना रहे रे अरे इसे साइड పర్లే సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ తిరుపతిని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. ఏం పేరు? రిపోర్టర్ నేను. నువ్వు ఎందుకు చేసినావు అవన్నీ? ఏడు నుండి చేస్తున్నావు అవన్నీ? నేను ఎందుకు మాట్లాడతా? ఎందుకు చేసినావు నువ్వు? ఏడు నుండి చేస్తున్నావు బాబు అవి? ఏ నుండి చేస్తున్నావు నువ్వు? ఏ నుండి చేస్తున్నావు? ఎవరు పంపించారు? ఏ సేటు పంపించిండు? మీ అన్న ఎవరు? ఖలీల్ ఏడ పని చేస్తాడు? ఈసీఎలా? ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను? ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? చూపించి